ఇజ్రాయెల్ పాలస్తీనా దురాక్రమణ చేసే కార్యక్రమంలో భాగంగా హమాస్ దాడి చేసిందనే నేపథ్యంతో గాజాని సర్వనాశనం చేయడానికి శ్రీకారం చుట్టింది. కొన్ని సంవత్సరాలుగా విచక్షణారహితంగా దాడులు చేయడం, సామాన్య ప్రజానీకాన్ని, చిన్నపిల్లల్ని, వేలాది మందిని హత్య చేసిన అమెరికా దానికి వత్తాసు పలుకుతుంది. ఆ దేశ అధ్యక్షుని కోట్లు ఇచ్చిన వారికి చేముకుట్టినట్లుగా కూడా లేదు. గాజాని సర్వనాశనం చేయడానికి ఇజ్రాయెల్ ముందుకు వెళుతుంటే అన్ని రకాలుగా అమెరికా వారికి వత్తాసు పలుకుతుంది. గాజాలో నివాసం ఉంటున్న పాలస్తీనీల కోసం ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన చేస్తూ మద్దతు పలుకుతున్న అంతర్జాతీయ కోర్టులు ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా తీర్పులు ఇస్తున్న ఐక్యరాజ్య సమితి ఎన్ని తీర్మానాలు చేసిన అమెరికా మద్దతు గాజాపై ఇజ్రాయెల్ ఏకపక్షంగా చేస్తున్న దాడులను ఖండిస్తున్నామని పౌర ప్రజా సంఘాల నాయకులు అన్నారు. ఇజ్రాయెల్ పాలస్తీనాని దురాక్రమణ చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగానే హమాస్ దాడి చేసిందనేటటువంటి నెపంతో గాజాని సర్వనాశనం చేసేటటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టింది. కొన్ని సంవత్సరాలుగా గాజా మీద విచక్షణారహితంగా దాడులు చేయడం, సామాన్య ప్రజానీకం, అందులోని చిన్నపిల్లలను కూడా వేలాది మందిని హత్య చేసిన అమెరికా దానికి వత్తాసు పలుకుతా ఉంది తప్ప దాడులకి ఎక్కడా కూడా యుఎన్ఓ కానివ్వండి, అంతర్జాతీయ చట్టాలు కానివ్వండి, కోర్టు కానివ్వండి, ఇజ్రాయెల్ అధ్యక్షుడిని కోర్టుకి ఈడ్చినా కూడా ఎక్కడా కూడా వాళ్ళకి చేమకుట్టినట్టు లేదు. ఈరోజు గజాని సర్వనాశనం చేసేటటువంటి పద్ధతుల్లోనే ఇజ్రాయెల్ ముందుకెళ్తా ఉంటే దానికి అన్ని రకాలుగా అమెరికా మద్దతు ఇస్తా ఉంది. దీనికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా గాజాలో నివాసం ఉంటున్నటువంటి పాలస్తీనాలకు మద్దతుగా ఎన్ని రకాల ఆందోళన చేసినా, అంతర్జాతీయ కోర్టులు ఇజ్రాయెల్ దురాక్రమణకు వ్యతిరేకంగా తీర్పునిచ్చిన, ఐక్యరాజ్య సమితి ఎన్ని తీర్మానాలు చేసినా ఈరోజు అమెరికా మద్దతుతోనే ఇజ్రాయెల్ ఏకపక్షంగా చేస్తున్నటువంటి గాజా మీద చేస్తున్నటువంటి దాడిని ఖండిస్తా ఉన్నాం. ఈరోజు అమెరికాలో కొత్త విధానం వచ్చింది. అమెరికా స్వేచ్ఛకు మారుపేరని చెప్పని ఘనంగా చెప్పుకున్నటువంటి అమెరికా ఈరోజు పాలస్తీనాకి మద్దతుగా గాజాలో జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా ఎవరైనా గొంతు విప్పితే వాళ్ళని అందరినీ అరెస్టు చేయడమో లేకపోతే వాళ్ళు తిరిగి వాళ్ళ దేశాలకి పంపించడం అన్నది ఒక కొత్త నీతిని, స్వేచ్ఛకి వ్యతిరేకంగా, భావ ప్రకటన స్వేచ్ఛకు వ్యతిరేకంగా డొనాల్డ్ ట్రంప్ ఒక కొత్త నీతికి తెరదీసినటువంటి నేపథ్యంలో మీరు ఎంత అణగదొక్కాలని ప్రయత్నం చేసినా అంత తీవ్రంగా ఈ వ్యతిరేకత అన్నది, మీ విధానాలకు వ్యతిరేకత అన్నది ప్రజల నుంచి వస్తుందన్నది అర్థం చేసుకోవాలని చెప్పని కోరుకుంటూ తక్షణమే గాజా మీద ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దురాక్రమణని నిలుపుదల చేయాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం.